అంబేద్కర్ పులే మహాజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జరిగినది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు సంఘం సభ్యులకు కొన్ని సూచనలను వివరించడం జరిగినది. రాష్ట్ర కమిటీ సమావేశంలో ఈ సమస్యలని పరిష్కరిస్తూనే మహనీయుల ఆలోచన విధానంతో ముందుకు వెళ్తున్నటువంటి ఉద్యమకారులపై కూడా గతంలో ప్రభుత్వం చేసిన అరాచక పాలనను ఎండగడుతూ ఈ ప్రభుత్వం ఉద్యమకారులపై కేసులను ఎత్తివేస్తున్నామని తెలియజేయడం మేము దాన్ని అభినందిస్తూ ఉన్నాం మా సంఘం నుండి. అంతేకాకుండా అంబేద్కర్ అలాగే జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే గారి జీవిత చరిత్రని విద్యార్థులు చదువుకునే పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని, అంతేకాకుండా ఇప్పుడున్న బీజేపీ ప్రభుత్వం టోటల్గా మహనీయుల ఆలోచన విధానాన్ని తొలగించాలనే కాన్సెప్ట్లో చూస్తూ ఉంది. కాబట్టి ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం వెంటనే ఆయన ప్రజాపాలనకి జ్యోతిరావు పూలే భవన్గా ఏ రకంగా అయితే పెట్టాడో అదే ఆలోచనతో జ్యోతిరావు పూలే, సావిత్రిబాయి పూలే దంపతుల సంబంధించిన జీవిత చరిత్రని పాఠ్య పుస్తకాల్లో చేర్చాలని మేము అంబేద్కర్ పూలే మహాజన సంఘం నుండి కూడా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తూ ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ పూలే మహాజన సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు ప్రతి ఒక్కరికి స్వాగతం, సుస్వాగతం. ఈరోజు అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షునిగా రాష్ట్రంలోని ఆదిలాబాద్ జిల్లాకు గొట్టిముక్కుల ప్రేమేందర్ గారిని అధ్యక్షులుగా నియమిస్తున్నాము. నిర్మల్ జిల్లాకు శైలేందర్ గారిని జిల్లా అధ్యక్షులుగా నియమిస్తున్నాము. అలాగే ఆసిఫాబాద్ జిల్లాకు సుద్దాల ఆనంద్ గారిని, ఖమ్మం జిల్లాకు పోషం నాగార్జున గారిని, యాదాద్రి భువనగిరి జిల్లాకు కోట సుధాకర్ గారిని, జనగామ జిల్లాకు కృష్ణ గారిని నియమించడం జరుగుతుంది. అలాగే కల్చరల్ విభాగం స్టేట్ ఉమెన్ కన్వీనర్గా విజయలక్ష్మి గారిని కన్వీనర్గా నియమించడం జరిగింది. అలాగే మంచిర్యాల సత్యం గారిని, అలాగే మన ఉభయ రాష్ట్రమైనటువంటి ఆంధ్రప్రదేశ్కు ఏపీ స్టేట్ ఇన్ఛార్జిగా బి వెంకటేష్ను నియమిస్తూ వ్యవస్థాపక అధ్యక్షులు ఆంజనేయులు గారు జారీ చేయడం జరిగింది. అలాగే తెలంగాణ రాష్ట్రంలో గత ప్రభుత్వం ఘోర విఫలంతో ప్రజల పక్షాన చీకొట్టబడి ప్రజల మెప్పు కోరుతూ తెలంగాణ రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీకి అభినందనలు తెలుపుతూ, కాంగ్రెస్ పార్టీ మీద తెలంగాణ రాష్ట్ర ప్రజలు ఎంతో నమ్మకంతో, విశ్వాసంతో కలిగి ఉన్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ట్రైబల్ ఏరియాస్, ఏజెన్సీ ప్రాంతాలలో ఎస్సీ బీసీల యొక్క సమస్యలను పరిష్కరించాలని, అలాగే తెలంగాణ రాష్ట్రంలో బీసీల యొక్క కులగణన జరిపి ఎస్సీ ఎస్టీలకు మాదిరిగా ఎమ్మెల్యే స్థానాలు నియోజకవర్గాలు ఎలాగ ఉన్నాయో అలాగే బీసీలో కూడా రిజర్వేషన్ నియోజకవర్గ స్థానాలు కేటాయించాలని మేము తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ఏవైతే 6 గ్యారంటీలు కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల ముందు హామీ ఇచ్చిందో ఆ హామీలని ఇప్పుడు క్రమక్రమంగా నిర్వహిస్తున్నారు, అమలు చేస్తున్నారు. దాన్ని బట్టి మేము శుభాకాంక్షలు తెలుపుతున్నాం, మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాం. అలాగే ఇందిరమ్మ ఇళ్ళు 6 గ్యారంటీలలో భాగమైనటువంటి ఇందిరమ్మ ఇళ్ళను ఖచ్చితంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పేదవాడికి, ప్రతి ఒక్క అర్హునికి చేరాలని మేము మా సంఘం తరఫున మీకు విజ్ఞప్తి చేస్తున్నాం.
తెలంగాణ రాష్ట్రం అంబేద్కర్ పూలే మహాజన సంఘం రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారి ఆధ్వర్యంలో ఈరోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ సమావేశంలో భాగంగా ఉమ్మడి ఖమ్మం జిల్లాకి చెందినటువంటి వ్యక్తి పోషం నాగార్జున గారికి అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్గా రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు వినతి పత్రాన్ని జారీ చేయడం జరుగుతూ ఉంది. ఈరోజు నుండి ఫిబ్రవరి 14 బుధవారం రోజు నుండి అంబేద్కర్ పూలే మహాజన సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్గా పోషం నాగార్జున గారు బాధ్యతల్లో కొనసాగుతారు అనేది గుర్తు చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పోషం నాగార్జున గారు గతంలో ప్రజా సంఘాల్లో పనిచేస్తూ ఈరోజు పూలే అంబేద్కర్ ఆలోచనతో నిబద్ధతగా ప్రజలలోకి వెళ్ళి నిజాయితీగా ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిన బాధ్యత తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు పోషం నాగార్జునపై బాధ్యతలు పెట్టడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రజా సమస్యలపైన స్పందిస్తూ ఇకపై ఈ రోజు నుండి ముందుకు వెళ్లాల్సిందిగా సంఘాన్ని బలోపేతం చేస్తూ ప్రజా సమస్యలపై ఉద్యమించాల్సిందిగా అంబేద్కర్ పూలే మహాజన సంఘం కోరుకుంటా ఉంది. అంతేకాకుండా అంచెలంచెలుగా అభివృద్ధి చెందుతూ ప్రజలకు చేయూతనిస్తూ దగ్గరలో ఉండాలని చెప్పి అధ్యక్షులు సుద్దాల శ్రీనివాస్ గారు గుర్తు చేస్తూ ఈ సందర్భంగా ఉమ్మడి ఖమ్మం జిల్లా కన్వీనర్గా ఎన్నికైనటువంటి పోషం నాగార్జున గారికి అధ్యక్షుడు శ్రీనివాస్ గారు అభినందనలు తెలియజేయడం జరుగుతూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ పోషం నాగార్జున ఆదరిస్తూ ముందుకు తీసుకువెళ్లాల్సిన బాధ్యత ప్రజలపై ఉంటుందని చెప్పి తెలియజేస్తూ జై భీమ్.